ఏమిటో ఈ పాడు జీవితము. పిల్లలు స్కూల్ స్కూల్ ఫీజు కట్టడానికి కూడా డబ్బులు సరిపోవటమే లేదు అసలు. ఈయనకి అడుగుతుంటే ఈయన డబ్బులు ఇవ్వటం లేదు. ఈ మొక్క 200, ఇది 100. తప్పంటావు వదిన. రేపేమో పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి. ఆయనకి డబ్బులు అడుగుతుంటేమో లేవంటున్నారు. మా అమ్మ వాళ్ళని అడగమని చెప్తున్నారు. వాళ్ళకి అడగాలంటే నాకు నామోషిగా ఉంది. పని చేసుకోవచ్చు కదా. ఏదైనా పని చేసుకుందామన్నా ఏం చదువుకోలేదమ్మా నేను. వ్యాపారం చేద్దామన్నా డబ్బులు లేవు. పిండి వంటలు అరిసెలు చక్కగా చేసాం కదా, అసలు అందరూ చాలా మెచ్చుకున్నారు. ఆ వంటలు చేసి ఇంటి దగ్గర ఉంటే చిన్న వ్యాపారం చేసుకోవచ్చు కదా. నేను ఒప్పుకోరాను. ఆడవారు బయట పెట్టని వంటలు. దీన్ని అడగడం కాదమ్మా, ఇన్నాళ్ళు తన మీద ఆధారపడి ఉన్నావు కాబట్టి ఇకపై నుంచి నీ సొంతంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. నీకు ధైర్యమే ఎక్కువ. నా వల్ల అవుతుందంటావు. నేను ఏమైనా చదువుకుందనా ఏంటి? మొక్కలు అమ్ముకోవట్లే కదా, నా పిల్లల్ని ఫ్యామిలీని పోషిస్తున్నాను. అంటే పెద్ద పెద్ద ఇంగ్లీష్ మాటలే రావక్కర్లేదు. మన 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 కోసం, మన బిడ్డల కోసం మనం ఎవరి దగ్గర తల వంచకుండా బ్రతకడమే అన్న మహిళా సాగుతారు. నా పిల్లల కోసం నేనే రేపటి ఆ ధైర్యమే నీకు నిజమైన ఆభరణం.